వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. కూటమి ప్రభుత్వం రాగానే తమ గ్రామంలో 400 కుటుంబాల్ని బహిష్కరించారని వైఎస్ జగన్కు వివరించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన అనంతరం పల్నాడు జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలకు చెందిన బాధితులు వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. మాచవరం మండలం పిన్నెల్లి, తురుకపాలెం, మాదినపాడు, చెన్నాయపాలెం, కొత్త గణేశునిపాడు గ్రామాలకు చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిశారు. టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై ఇళ్లపై దాడులకు తెగబడి అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ఈ అకృత్యాలను భరించలేక గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామాలకు దూరంగా గడుపుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే కారణంతో తమను ఊరి నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ కూటమి నేతలు బెదిరిస్తున్నారని పిన్నెల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాల సభ్యులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. అధైర్యపడవద్దు, మీకు అన్ని విధాలా అండగా ఉంటామని వారికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. వచ్చే 2 నెలల్లో చలో పిన్నెల్లి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. గ్రామ బహిష్కరణపై న్యాయపరంగా కూడా హైకోర్టులో పోరాడుతోంది.